కేంద్ర సామాజిక న్యాయం మరియు సాధికార మంత్రిత్వ శాఖ సహకారంతో రేడియో అలా 90.8 FM వికలాంగుల వయోవృద్ధుల సంక్షేమ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో అటల్ వయో అభ్యుదయ యోజన పథకంపై శనివారం కాకినాడలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కాకినాడ రిజర్వ్ పోలీస్ లైన్లోని పోలీస్ రిటైర్డ్ ఆఫీసర్స్ అసోసియేషన్ హాల్లో అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ ఆవుల సుబ్బారావు అధ్యక్షతన జరిగిన ఈ అవగాహన కార్యక్రమంలో రేడియో అలా స్టేషన్ డైరెక్టర్ సత్య మాట్లాడుతూ భారతదేశంలో వయోవృద్ధులకు సాధికారత కల్పించేందుకు ఉద్దేశించిన సమగ్ర కార్యక్రమం క్రింద వృద్ధులు సమాజానికి చేసిన అమూల్యమైన సహకారాన్ని గుర్తు చేస్తూ వారి శ్రేయస్సుకు అటల్ వయో అభ్యుదయ యోజన పథకం క్రింద అనేక సంక్షేమ కార్యక్రమాలను కేంద్ర ప్రభుత్వం చేపట్టడం జరిగిందని వివరించారు. అభ్యుదయ యోజన పథకం పట్ల అవగాహన కలిగించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగాలతో కలిసి పనిచేయడానికి రేడియో అలా 90.8 FMను మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ విభాగం ఎంపిక చేయడం జరిగిందని తెలిపారు. అనంతరం మలిరెడ్డి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఎంవీఆర్ ఫణీంద్ర, వికలాంగుల వయోవృద్ధుల సంక్షేమ శాఖ జిల్లా కార్యాలయ పరిపాలనాధికారి ఉండ్రాచలపు రాజు పథకం యొక్క ఆవశ్యకతను వివరించారు. డాక్టర్ యు సుధీర్ క్రమశిక్షణతో కూడిన జీవన విధానం, ఆరోగ్యంపై పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి వి నారాయణరావు, సహాయ కార్యదర్శి వి పాపారావు, కోశాధికారి ఎం రామ్ గోపాల్, సామాజిక కార్యకర్త అల్లూరి సురేంద్ర తదితరులు పాల్గొన్నారు. మీరేం చేయాల్సింది ఏంటంటే మీరు మాకు చాలా ఎక్కువ మందిని మీరు రీచ్ అవ్వగలుగుతారు. మాకంటే ఎక్కువ మీకు చాలా పెద్ద సరిపోతుంది. నేను అనేది ఏంటంటే మేమేమైతే ఆరోగ్యం, ఆశ్రయం లేదా ఆహారం ఈ మూడింటి కోసం ఇబ్బంది పడేవి చాలా మంది వాళ్ళకి సంబంధించి గవర్నమెంట్ కొన్ని స్కీమ్స్ పెట్టారు. జస్ట్ వాటిని ఏమక్కర్లే, అందరి చేతిలో ఫోన్లు ఉన్నాయి కదా, జస్ట్ అమ్మ ఈ ఫోన్లో ఇది చూసుకోవడానికి చిన్న మెసేజ్ పాస్ చేస్తారు. ఓపెన్ వాళ్ళు చూస్తారు, లేదంటే చదువుకున్న పిల్లలు ఎవరో అడుగుతారు. ఇది నేను చెప్పాలనుకుంటున్నాను. ఇక పూర్వకాలం పెద్దవాళ్ళకి ఇప్పుడు పెద్దవాళ్ళకి చాలా డిఫరెన్స్ ఉంది, అది మీకు తెలుసు కదా. దానికి పెట్టుకున్న పేరేంటి? టెక్నాలజీ. అంతే కదా, మనకంటూ ఒక ఇల్లు, ఏసీ, కారు, అది హ్యాపీ, అదే సంతోషం, మనందరికీ అదే సుఖం అనుకుంటుంది. కానీ ఒకప్పుడు కంటే ఇప్పుడు మనం సుఖంగా ఉన్నామా, సంతోషంగా ఉన్నామా? ఇప్పుడే బాగున్నాం. ఎందుకంటే ఇన్ని ఫెసిలిటీస్ అప్పుడు లేవు, అవి అంతేనండి. సో అప్పుడు ఏంటంటే మనకి ఆ కొబ్బరి చెట్టు నీళ్ళలో కానీ, అంటే మనకి అంటే నేను మీతో పాటు మిగిలి అవుతాను, ఆ కొబ్బరి చెట్టు, వేప చెట్టు నీళ్ళలో కూర్చొని ఉండడం ఆ చల్లగా చాలా బాగుంటుంది. ఏసీ అంటారా, అందులో ఉన్నంత చెప్పి ఇంకా దాని మించిన ఆనందం లేదు. బయటకు వచ్చిన తర్వాత ఆ వేడిని మించిన ఆనందము ఉంటుంది కదా. సో మీకు తెలియదు కాదు. ఇంకొక క్వశ్చన్, జనరల్గా పూర్వకాలం, ఇప్పుడు నేను చెప్పట్లేదు, మీ అందరూ కూడా మంచిగా చదువుకొని బాగా సెటిల్ అయిన వాళ్ళు కాబట్టి నేను కొంచెం ముందు వాళ్ళని, తర్వాత మీ కింద వాళ్ళ గురించి నేను మాట్లాడుతాను. సో ఆ పెద్దవాళ్ళు అన్నప్పుడు ఏంటంటే, పెద్దవాళ్ళు శుభ్రంగా వైట్ కలర్ పంచ ఇలా ఉంచి వేసుకొని ఓ మూల కూర్చోబెడతారు అనుకోండి, పొలం పనులు చేస్తారండి, నేను మూలలు పెట్టేశారు అంటారు. అదే పెద్ద ఆయన నడవలేనప్పుడు ఒక కర్ర పెట్టి ఇంటి ముందు కూర్చోబెట్టారనుకోండి, ఈశ్వరులాగా ఇంటి ముందు కూర్చోబెట్టారా అనేవారు. పూర్వకాలం సామెత. అది ఇప్పుడు మనగడలో ఉందా లేదా నాకు తెలియదు. మీరు విన్నారా ఈ సామెతని? ఇప్పటికే మీరు ఆలోచించండి, మీ నాన్నగారు, తాతయ్య ఎవరో ఉన్నారనుకోండి, వాళ్ళు గదిలో పెట్టేస్తా మా తాతయ్య మూడు ఉన్నాడంటారా, లేదా హాల్లో కూర్చోబెట్టి అందరి మధ్య కూర్చోబెట్టి వాళ్ళు ఉన్నారు, మా తాతయ్య ఎంత వయసు వచ్చినా కూడా ఇంత ఎనర్జీ ఉన్నాడు మీకు అనిపిస్తుంది, మీ పిల్లలకి అనిపిస్తుంది. సో మనకు కావాల్సింది ఏంటంటే, మీరు ఒకప్పుడు ఎలా ఉన్నారు, మీరు పెద్ద అయినా 60, 70+ వచ్చినా కూడా అలా అంత ఎనర్జీతో ఉండాలని గవర్నమెంట్ అనేది ప్రత్యేకించి మిమ్మల్ని టార్గెట్ చేస్తూ మీతోనే మాట్లాడమని మమ్మల్ని పంపించింది. సో మీరు చేయాల్సింది, మీకంటే పెద్దవాళ్ళు ఎవరున్నారు వాళ్ళతో కాస్త మింగిల్ అవ్వండి చాలు. ప్రయోజనాలే కానీ దాన్ని ఒక వేలో తీసుకెళ్ళడానికి ఇక్కడ సరైన యంత్రాంగం లేదు. ఇప్పుడేంటంటే మేము దాంట్లో ఆత్మగా జాయిన్ అయ్యాము. జాయిన్ అయ్యి వయోవృద్ధుల సంక్షేమ శాఖ ద్వారా కొంత ప్రయత్నాలు చేస్తున్నాము. ఎల్డర్ లైన్ ఉంటుంది 14567 అని. అది సంవత్సరం 60 సంవత్సరాల దాటి ప్రతి ఒక్కరికి మనకు కావలసిన నీడ్స్ అన్నింటినీ ఫుల్ఫిల్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం అది ప్రవేశపెట్టింది. కానీ ఆంధ్రప్రదేశ్లో పోకపోయింది, అది పనిచేయట్లేదు. ఒక నెల రోజుల్లో దాన్ని పనిచేసే విధంగా దాన్ని ఒక ప్రయత్నం చేస్తున్నాం సార్. దాని ద్వారా ఏంటంటే ఎవరైనా నీడీ పీపుల్, అంటే ఈ 60 దాటి వాళ్ళు ఎవరైనా సరే ఆ ఎల్డర్ లైన్కి వాళ్ళు కానీ బంధువులు కానీ ఫోన్ చేస్తే వాళ్ళకి ఎటువంటి సహాయం కావాలన్నా కూడా, అది షెల్టర్ కానీ, ఆరోగ్యపరంగా హెల్త్ బెనిఫిట్ కానీ, లేకపోతే పెన్షన్ కూడా ఉంది. అంటే ఏ విధమైన పెన్షన్ తీసుకొని ఎవరైనా
మీకు చెప్తున్నాను కానీ మీ బంధువులు కానీ మిత్రులు కానీ ఎవరికైనా ఈ విషయాన్ని మీరు క్యారీ చేస్తే వాళ్ళకి ఉపయోగపడుతుంది. అలాగే రోడ్డు పక్కన వదిలేసి పోతుంటారు ముసలివాళ్ళని చూడండి, అంత వయసు అయిపోయిన తీసుకుని రామారాయ బస్ స్టాప్స్ వదిలేస్తారు. అలాంటి వాళ్ళు మనం ఐడెంటిఫై చేసినాం కదా 14567 నెంబర్, దానికి డైల్ చేస్తే వాళ్ళు ఆ పర్టికులర్ షెల్టర్ నుంచి తీసుకుపోయి వాళ్ళకి రీహాబిలిటేట్ చేయడానికి గవర్నమెంట్ ఇండియా దాన్ని పెట్టింది. ఇకపోతే మీ పిఎంజేఏవై కార్డు కోసం చాలా మంది దగ్గర ఉంటుంటాయి ఉన్నాయి సార్. ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన, అది వయోశ్రమ్ యోజన అని పెట్టారు కదా, మీరు వచ్చినట్టు 70 దాటినాడు దాని ఉపయోగం తెలుసు రాకూడదని, దాని ఉపయోగం ఉండకూడదని మనం కోరుకోవాలి తప్పించి దాని ఉంది కదా అని మనం అనుకోకూడదు. కానీ దాని బెనిఫిట్స్ అంటే చాలా అమోఘ బెనిఫిట్. ఎలాగంటే వాళ్ళకి ఈ కార్డు వస్తుంది సార్, 70 దాటిన క్రాస్ అయిన వాళ్ళందరికీ కూడా మనం ఇది ఎన్రోల్ అవ్వాలి సార్, ఆటోమేటిక్గా రాదు. ఇది మీరే జనరేట్ చేసుకోవచ్చు, లేదా మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే నేను నేర్పుతాను ఎలా జనరేట్ చేయాలి. బయటకు వెళ్తే 300 రూపాయలు తీసుకుంటాను కార్డ్ చేయడానికి. యాక్చువల్గా గవర్నమెంట్ జనరేట్ చేసేవాళ్ళు సచివాలయాలు, మీరు ఈకేవైసీ చేయాలి, అలా మీరు ఫోటో దిగాలి దీంట్లో, ఇవన్నీ ప్రొసీజర్ ఈ కార్డు ఉంటుంది సార్. కానీ చాలా మంది ఏం చేస్తారంటే మీరు యూట్యూబ్ లో పెట్టేది ఈ కార్డు చూపిస్తారు అందరూ, ఇది హెల్త్ అకౌంటింగ్, ఇది నాలుగు తీసుకోవడానికి పనికిరాదు. కానీ ఇది ఎమర్జెన్సీలో ఉపయోగపడుతుందంటే మన స్కానింగ్ రిపోర్ట్లు, ఎక్స్రేలు అన్నీ కూడా మనం దీంట్లో భద్రపరచుకోవచ్చు. దీన్ని హెల్త్ లాకర్ అంటారు. డిజీ లాకర్ ఎలా ఉందో ఇది హెల్త్ లాకర్ అంటే సపోజ్ అమెరికా వెళ్తారు ఎవరు, ఎమర్జెన్సీ అవుతుంది, మన దగ్గర రికార్డు ఉండదు, అప్పుడు దీని మీద క్యూఆర్ కోడ్ స్కాన్ చేయగానే మన హెల్త్ రికార్డ్ అంతా మనకి కనిపిస్తుంది, ఇమీడియట్ గా మనకి మెడికల్ ఎయిడ్ అవుతుంది. కాబట్టి ఈ 2 కార్డుని కంపల్సరిగా తీసుకుంటే బాగోలేదు, తీసుకోకపోతే తీసుకోండి. అలాగే మీ పరిసరాల్లో చెప్పండి. అలాగే వయోశ్రీ యోజన అని చెప్పి ఒక స్కీమ్ ఉందండి, 15,000 రూపాయలు జీతం ఉన్న వాళ్ళకి అది వర్తిస్తుంది. అంటే సీనియర్ సిటిజన్స్ అని ఎవరు ఇస్తుంది. దానికి ఏంటంటే మీకు వీల్ చైర్స్ కానీ వాకింగ్ సీట్స్ కానీ ఏమైనా కావాలంటే ఉచితంగా అది వస్తుంది.